నమస్తే, శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనంలో అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్ అధ్యక్షత వహించారు. ముందుగా అంబేద్కర్ భవన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను సత్కరించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న ప్రభుత్వం 1వ తేదీ గుర్తుండేలా ఉద్యోగులందరికీ 1న జీతాలు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి స్వామి తెలిపారు. గిరిజన ప్రజల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో యానాదులు ఎక్కువగా నివసిస్తున్నారని అన్నారు. వేట చేసి జీవనం సాగించే యానాదులకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, ఇంటి స్థలాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, శంకర్ నాయక్, కార్పొరేటర్ నాగభూషణం, బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, బీజేపీ నాయకులు ఆంజనేయులు, గిరిజన సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చూస్తుంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలకి ఎస్టీలకి పెన్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మిగిలినటువంటి కులాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ పథకాలు ఇప్పుడు వర్తింపజేస్తా ఉన్నాం. అంటే ఈ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధకి నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్రైకార్ లోన్స్ కూడా ఇచ్చి గిరిజనులకి ఆర్థిక వెసులుబాటు కోసం మన ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, ప్రోత్సహిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా గతంలో ఎస్టీలకి ఇంటి నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీలకి 2,25,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే గత 5 ఏళ్లలో అది పెంచకపోగా తగ్గించి 1,80,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ రేపు ఇంటికి యూనిట్ విలువ గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షల రూపాయలకి పెంచే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకునే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. డిఎస్సి ద్వారా మనం చెప్పినట్లుగా డిఎస్సి ద్వారా ఉద్యోగుల భర్తీ చేయబోతా ఉన్నాం. అందులో ఎస్సీలు 3,000 మంది, ఎస్టీలు 2,050 మంది, మొత్తం 5,050 మందికి 3 నెలల పాటు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ఇప్పించి డిఎస్సికి వెళ్ళే విద్యార్థుల కోసం ఈ సౌకర్యాలు బాలులకి అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ హాస్టల్స్ పెట్టి 3 నెలల కోచింగ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కులాల కంటే కులాలు అనేది ఈ మధ్య వచ్చేసినాయి. మా కులం వాళ్ళకి పదవి రాలేదు, లేకపోతే మా కులాలకు ఇది రాలేదు, ఇది రాలేదు. ఇదివరకు అసలు కులాలు అనేది లేదు, అందరం ఒకటే. నేను అదే అనబోతున్నా, నేను ఉన్నాను కదా స్వామి, మీకేం మళ్ళా ప్రత్యేకంగా మీరు అడుగుతారని చెప్పేసి నేను కూడా ఇందాక అనబోతా ఉన్నా. కాబట్టి కులాలు అనేది కాదు, మనం ఉండే వాళ్ళందరం కూడా అందరూ బాగుండాలనేది నా ఇంటెన్షన్. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పల్లికారుల వరకే వేటకు వెళ్తున్నారు, మన యానాదులు చాలా మంది కూడా వేటకు రాలేదన్నారు. అది ఖచ్చితంగా నా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని కూడా సార్ట్ చేద్దాం. పూర్తిగా దాన్ని ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు చేసుకుందాం. ఖచ్చితంగా నేను ఆ రోజు మాట ఇచ్చాం, పోతురాజు కాలంకి మీ అన్నీ కూడా తీసే ప్రసక్తి లేదు. మీరు ఉండే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయం. తప్పకుండా కూడా ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఏం మాట చెప్పామో దాని మీదే ఉంటాం. మీ ఇంటికి కూడా నీళ్లు కానీ ట్యాక్స్ రేటింగ్ కానీ అన్నీ కూడా మేము చేస్తాం. మీకు ఏదే అవసరం ఉన్నా కూడా మీరు రండి, తప్పకుండా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇల్లు కట్టి మంచి కాలనీలాగా ఏర్పాటు చేసి మంచి లైటింగ్ ఇచ్చేటట్టుగా దాని కార్యక్రమం మేము చేపడతాం. ఎక్కడ కూడా సమస్య లేకుండా ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడే దానికి కూడా చెప్పాను. కాబట్టి మీరు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలియపరచండి. మమ్మల్ని దీవించడానికి ఇచ్చేసినందులకు మా ఆల్ ఇండియా ఎస్టీ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ కావాలి.
మీ పెద్దలందరి దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళలా మా మీద మా సంఘం మీద ఉండాలని మీ అందరి సహాయ సహకారాలతో యావత్ గిరిజన జాతి అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ వాస్తవంగా ఈరోజు మాకు ఉండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మరి సార్కు చాలా బిజీ షెడ్యూల్ వైజాగ్లో వారికి డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మన గిరిజనులందరూ కూడా సార్కు ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మరి మన ఆహ్వానాన్ని మన్నించి మన మీద ప్రేమతో ఆ ప్రోగ్రాం కూడా వెళ్ళకుండా మన ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినందుకు మరి వారికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం సార్. మా మీద ఉన్నటువంటి ప్రేమకు మేము నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఒంగోలు నగరంలో జనసేన పార్టీ మరింత బలోపేతమవుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్, జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు. మామిడిపాలెంలోని 50 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి రియాజ్, కంది రవిశంకర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రియాజ్, కంది రవిశంకర్లు మాట్లాడుతూ నగరంలో పార్టీలో చేరికలు ఊపందుకున్నాయని, పార్టీలో యువత ఎక్కువగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ తదితరుల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో జి అనిత, అజయ్ పాల్, దేవరాజు, నవీన్, వివేకవర్ధన్, ఫ్రాన్సిస్, కళ్యాణ్, చిన్నబాబు, జి వాసు, సంపూర్ణ స్వప్న, వై శైలజ, మనోజ్, సంతోష్, ఇమ్రాన్, నరేంద్ర, ప్రతాప్, రాహుల్, టింకు, మహేష్, కళ్యాణ్ పార్టీ చేరిన వారిలో ఉన్నారు. పార్టీ నాయకులు సురేష్, ముత్యాల కళ్యాణ్, పిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపాలెం యువత అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవాలని చెప్పి జనసేన పార్టీలోకి రావటం జరిగింది. యువకులందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తూ జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అలాగే కూటమి నాయకత్వాన్ని కూడా బలపరిచే విధంగా ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కూటమి నాయకులం, నేను కానీ లేకపోతే రవిశంకర్ గారు కానీ, ఎమ్మెల్యే జనార్దన్ గారు కానీ, అలాగే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయానికి ఒంగోలు మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తాం. ఎన్డీఏ కూటమి బలంగా ఉండటానికి మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పేసి మీడియా పరంగా చెప్తాం. ఈరోజు మామిడిపాలెంలో ఈ యూత్ని, ఈ మహిళల్ని అందరూ చూస్తున్న చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆశయాలన్నీ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా నచ్చి ఆయన పద్ధతులన్నీ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా గొప్పగా వస్తుంది. ఈ కూటమి అనేది చాలా బలమైందండి. ఈ కూటమితో కలిసి అందరూ నడిచినప్పుడే మనం విజయం సాధించగలం, జయం సాధించగలం. అన్నీ అనుకున్నవన్నీ మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి కలిసి ఉండాలండి. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి అందరం 50 మంది దాకా జనసేనలో జాయిన్ అయ్యాము. మా అంతకుముందు ఏ పార్టీలో లేరు. అన్ని ఆటంకాలు వచ్చిన ఆయన బర్త్డే అంటే ఖచ్చితంగా చేస్తాంట. నాకు ఇష్టం ఆయన అంటే, అందుకని పార్టీలో కూడా ఉండాలనుకున్నాను. అందుకే అన్నయ్యలను పిలుచుకున్నాం. అది పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి అండ్ రియాజ్ గారికి బాగా సపోర్ట్ చేస్తాం. స్టూడెంట్స్ అందరం ఆయన వెనకాలే ఉంటాం. మేము సార్ తరపున మేము అండగా ఉంటాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. గద్దలగుంట విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ టీం ఆధ్వర్యంలో రామాలయం వద్ద శ్రీరామ్ హాస్పిటల్, సర్వనేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. గ్రేట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.
2014-2019 మధ్యకాలంలో గద్దలగుంట ప్రాంతంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట అసోసియేషన్ సభ్యులు కొల్లా హనుమంతరావు, తోట రామస్వామి, చిట్టెం వెంకటేశ్వరరావు, రవిబాబు, కిరణ్ కుమార్, గురజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ్ హాస్పిటల్ వైద్యులు చాపల వంశీకృష్ణ, శాంతకుమారి పలువురు వైద్య సేవలు అందించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఇవాళ ఆదివారం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టుకోవటం, సిటిజన్లో వాళ్ళంతా కూడా దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 200 మంది, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళంతా కూడా కలిసి ఒక 300 మంది దాకా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని కూడా ఈ గద్దలగుంటలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా కనీసం 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళ భాగస్వాములు అయ్యి గద్దలగుంటలో అదివరకు 14-19 టైంలో దగ్గర 8 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆ రోజుల్లో చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అప్పుడు కూడా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మన రామస్వామి మాస్టర్ గారు కానీ హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతాలలో ఏది చేస్తే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మాకు చెప్పడం వల్ల మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉంది. ఇంకొక 15 డేస్ దాంతో మొత్తం కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోతే అన్ని డివిజన్స్లోకి మేము కూడా వెళ్తాం. ఈరోజు ఉండే ఎంప్లాయీస్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉండే అందరితోటి కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఏ అయితే సమస్యలు ఆగిపోయినాయో ఈ 5 సంవత్సరాల్లో, పాత 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కార్యక్రమాలు కూడా చేపడతాం. తప్పకుండా కూడా ఏదైతే ఒక నమ్మకం మీద ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని అందరూ కూడా గెలిపించారో తప్పకుండా మా వంతు మేము కృషి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు మనకి శ్రీరామ్ హాస్పిటల్స్ మనకి అధినేత మన డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు కానీ అదేవిధంగా డాక్టర్ శాంతకుమారి గారు కానీ వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తా వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఈరోజు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి టెస్టులు చేయటం కానీ ఇలాంటిది ఒక మంచి కార్యక్రమంలో డాక్టర్ గారు కూడా చేయించినందుకు తప్పకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరగాలి. మొన్న కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పాం. ఇట్లా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే కూడా ఇబ్బందులు ఉన్నాయో దానికి ప్రతి 3 నెలలకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా కలిసి మీరు గద్దలగుంటలో పెట్టుకొని మన గద్దలగుంట రామాలయంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 15 డిపార్ట్మెంట్ల నుంచి అంటే ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, పల్మనాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్ ఇలాంటి అన్ని 15 డిపార్ట్మెంట్ల ద్వారాను ఈరోజు గద్దలగుంటలో మనం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో రొటీన్ చెకప్స్తో పాటు ఈసీజీ పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఈ హీమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. అలా కాకుండా మేము ప్రతి నెల మొదటి గురువారం 2009 నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అందరికీ కావాల్సిన అందరూ కూడా గర్భిణీ స్త్రీల స్కానింగ్ పరీక్ష, బిఎండి టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాంటివన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. ఈ సర్వీసులన్నీ కూడాను ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటూ నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన చిరు వ్యాపారులకు అండగా వారి ఆర్థిక అభివృద్ధికి వెసులుబాటు కల్పించేందుకు ఒంగోలు నగరంలో ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. రంగారెడ్డి చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్ట్రీట్ను మేయర్ గంగడ సుజాత్తో కలిసి కమిషనర్ ప్రారంభించారు. నగరంలో రోడ్ సైడ్ ఫుట్పాత్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయా వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్, రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి
చిరు వ్యాపారుల వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వరదల్లో గతంలో ఎవరూ చేయని విధంగా మనసున్న ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చి బాధితులను ఆదుకుందని, బాధితులందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సభకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు కూడా చేసిన పనిని కీర్తించాయని, సాయం అందించడాన్ని వక్రీకరించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని అన్నారు. బ్యారేజీని పగలగొట్టే పనులు చేశారని అన్నారు. మేము నిర్మాణాలు చేస్తుంటే వైసీపీ విధ్వంసం చేస్తుందని, అందుకే వైసీపీని ఇంటికి పంపారని అన్నారు. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయని, వాటిని ఉల్లంఘించకూడదని అధికారం ఉందని, అడ్డగోలుగా చేస్తే అధికారం లేనప్పుడు మరో విధంగా ఉంటుందనడానికి ఆధారాలు చూశారని అన్నారు. వరదల్లో గతంలో ఎవరూ చేయని విధంగా ఒక మనసున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి ప్యాకేజీ ఇచ్చింది. అక్కడ ఉన్న ప్రాంతాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఏదో బ్లూ మీడియా కానీ ఇలాంటి ఏదో వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి అపోహలు ప్రచారం చేస్తున్నారు. మేము ఎన్యూమరేషన్ చేసాం. ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము కూడా సేవలు అందించాం. అటువంటి అవతల పార్టీ వాళ్ళే కీర్తించారు. దాని గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. చేతైతే సాయం చేయాలి. ₹1 ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చారో తెలియదు. 3 గంటలు తిరిగారు 3 రోజుల్లో, ఒకరోజు కాదు. ఏమన్నా చేసినటువంటి పరిస్థితి ఉందా? బురద జల్లారు, ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. నీ కోట్లు వేసిన వాళ్ళు కూడా ముంచడే ప్రయత్నం చేశావు. నీ బుద్ధి అది. మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, మీరు విధ్వంసం చేసేవాళ్ళు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసే విషయం గమనించుకోవాలి. సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ఎవరు కూడా వాటిని ఉల్లంఘించకూడదు. అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా చేస్తే లేనప్పుడు ఇంకో విధంగా ఇబ్బందులు పడతారు. దాని ప్రత్యక్ష సాక్ష్యాలు చూస్తారు మీరు. ఇంకా దాని గురించి మాట్లాడడం. వ్యవసాయ రంగం అభివృద్ధితోనే దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని రాజకీయ విశ్లేషకులు టి పాపారావు చెప్పారు. ఆసరా ఆధ్వర్యంలో కమ్యూనిజం పూర్వ సంపాదకులు ఎంసి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమస్యల వలయంలో భారత్, పాలకుల వైఫల్యాలు, పరిష్కారాలు అనే అంశంపై సభ నిర్వహించారు. దేశంలోని వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, పాలకులు, పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగ సంక్షోభాన్ని గురించి మాట్లాడారని పాపారావు అన్నారు. కేవలం సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తారని, ఇది సరైన ఆలోచన కాదని తెలిపారు. నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు ఫలితంగా సమాజంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక అసమానతలు పెరిగాయని, భవిష్యత్తులో ప్రజలు ప్రభుత్వ విధానాలపై ఆందోళనకు దిగుతారని, దానికి శ్రీలంక, బంగ్లాదేశ్ సాక్ష్యమని పాపారావు చెప్పారు. ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర నాయకుడు, ఆసరా సభ్యులు ఎన్ బాలసుబ్రహ్మణ్యం, నల్లూరు వెంకటేశ్వర్లు, ఆసరా అధ్యక్షులు సింగయ్య, సిపిఐ నాయకులు యు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. అంటే చైనా సంపద పంపిణీ చేస్తుంది, మిగతా దేశాల్లో సంపద పుట్టి జరుగుతుంది ప్రజల దగ్గర నుంచి. ఎన్ని తేడాలు కాబట్టి సార్ ఒకటి కేషేప్. భారతదేశంలో తీవ్ర ఆర్థిక అసమానతలు అనేది ఇక్కడ అనుసరించబడుతున్న విధానాల తాలూకు పర్యవసానం. ఆ విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే బీజేపీ ప్రభుత్వంలో మరింత వేగంగా జరుగుతున్నాయి. నిర్మోహమాటంగా కాపుల్ని కొట్టి గద్దలకేసే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. పేద ప్రజానీకానికి సైఫన్ చేసి, అంటే ఒక చూపేసి వాళ్ళ రక్త మాంసాలు దాకి అంబానీ అదానీలకు బదిలీ చేసే ప్రక్రియ ఈరోజు ఈ దేశంలో నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా జరుగుతుంది. దీనిలో భాగమే డిమానిటైజేషన్, దీనిలో భాగమే జిఎస్టీ కానీ, దీనిలో భాగమే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం. కార్పొరేట్ ట్యాక్స్ 32% ఉన్నదాన్ని 22%కి 2019లో తగ్గించారు. అంటే కార్పొరేట్లకి ట్యాక్స్ భారం తగ్గించారు, ప్రజల మీద మాత్రం ట్యాక్స్ భారం పెంచుతున్నారు. జిఎస్టీ దేని మీద వేశారు? బియ్యం మీద, గోధుమల మీద, ఆఖరికి మజ్జిగ మీద, పెరుగు మీద, చేపల మీద, మాంసం. ఇంతకుముందు కనీవిని ఎరుగని ఆఖరికి శ్మశానాల మీద కూడా పడ్డటువంటి చర్చ మనం చేసాం. అంటే ఈ రకంగా సామాన్య జనాన్ని కొల్లగొట్టుడు, ధనవంతులకి తిట్టపెట్టుడు.
ఇదే కార్యక్రమం నడుస్తుంది ఈ ప్రభుత్వం. జనసామాన్యానికి కొట్టి కార్పొరేట్ల బలాన్ని, కార్పొరేట్ల ధర్మంతులు పెంచే కార్యక్రమం ఈ దేశంలో నడిచిపోతుంది. కాబట్టి ఈరోజు దేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలని శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ బొచ్చు అవినాష్ దేవిచంద్ర అన్నారు. లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పిఠాపురం నుంచి తిరుమల వరకు చేపట్టిన తిరుమల యాత్ర ఒంగోలు నగరానికి చేరుకుంది. ఈ యాత్ర బృందానికి బిఎంటి ఆటోమొబైల్స్ అధినేత టి రమేష్, గొర్రెపాటి శ్రీనివాసరావు పలువురు సాదర స్వాగతం పలికారు. త్రోవగుంట వద్ద గల బిఎంటి ఆటోమొబైల్స్లో యాత్ర బృందం సభ్యులకు అల్పాహారాన్ని అందజేశారు. నిత్య అఖండ దీపారాధన వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని దేవిచంద్ర అన్నారు. ప్రస్తుత కాలంలో అనేక మంది దీప కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో, పట్టణంలో అఖండ జ్యోతి వెలిగించాలని కోరారు. లోక కళ్యాణార్థం తమ ట్రస్ట్ ద్వారా అఖండ జ్యోతితో తిరుమల యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి భక్త బృందం సభ్యులకు అల్పాహారాన్ని అందించే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని సురేష్ చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైన సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కేరళ డప్పు వాయిద్యాలతో గోవింద నామస్మరణతో స్వామివారి అఖండ దీపారాధన యాత్ర తిరుమలకు బయలుదేరి వెళ్ళింది. అఖండ జ్యోతి పాదయాత్ర పిఠాపురం నుంచి బయలుదేరడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు రావటం, ఒంగోలులో మా సోదరుడు బిఎంటి షోరూమ్ అధినేత సురేష్ గారు ఆయనకి ఘన స్వాగతం చేయటం జరిగింది. నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే మా అందరికి కూడా ఆయన ప్రియపాత్రుడైనటువంటి దేవదేవుడు. అలాంటి స్వామికి ఆయన సేవ చేస్తూ పాదయాత్ర ద్వారా ఆయన యొక్క అఖండ జ్యోతిని తిరుమలకు తీసుకెళ్తుందని సందర్భంగా ఇక్కడికి రావటం అనేది మన అందరి అదృష్టం. నా దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటిది అవినాష్ గారు నాకు ఇటువంటి కార్యక్రమం జరిపేందుకు నాకు ఇచ్చిన బిఎంటి ఆటోమొబైల్స్ని ఆయన సందర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఛాన్స్ ఒక బిఎంటి ఆటోమొబైల్స్ ఎండీగా నాకు చాలా ఆనందంగా ఉంది. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా అపరమైన నమ్మకము. ఆయన వల్లే నేను నడుస్తున్నా అన్న ఆలోచనలో కూడా ఉన్నాను. నా బిఎంటి ఆటోమొబైల్స్ కూడా క్రమక్రమంగా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి అవినాష్ గారు, స్వామి గారు నాకు చాలా అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను స్వామివారికి. పిఠాపురం నుంచి నా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఒంగోలు చేరుకున్నాము. నేను సాయంత్రం మల్లవరం స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బస చేసి స్వామివారికి పూజలు అందించి అఖండ దీపం చూపించి అక్కడి నుంచి పాదయాత్రగా బిఎంటి ఆటోమొబైల్స్కి విచ్చేయటం జరిగింది. అలాగే గోరిపాటి శ్రీనివాస్ గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ నా పాదయాత్రకు సంబంధించి నాదొకటే పిలుపు, యావత్ భారతదేశం మొత్తం ఈ అఖండ దీపం వెలగాలని. పాపం పోవాలంటే దీపం వెలగాలి, అదొకటే నిదర్శన. అఖండ దీపాన్ని కనుక మనం స్థాపిస్తే ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి విలేజ్లో, ప్రతి నగరంలో మనం ఈ అఖండ దీపాన్ని పెడితే ఈ అఖండ దీపమే మనల్ని రక్షిస్తుంది. అంజయ్య రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ అనుబంధ శాఖ ఒంగోలు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన వినాయక మండప నిర్వాహకుల అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎక్కలి రాఘవులు హాజరయ్యారు. సమాజంలో హిందూ ధార్మిక శక్తిని, ఐక్యతను చాటడానికి పండుగలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని గమనించి స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయులందరినీ ఒకటిగా నిలపడానికి నాడు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక ప్రతిమలను ప్రతిష్ఠింపజేసి సామూహిక పూజలతో పాటు
దేశభక్తిని ప్రతి ఒక్కరిలో రగిలించడానికి కృషి చేశారని రాఘవులు అన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు డివిజన్ల నుండి విచ్చేసిన 80కి పైగా గణేష్ మండపాల నిర్వాహకులు 300 మందికి విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల వారి సౌజన్యంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోమ సుబ్బారావు, ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ప్రతినిధులు సికాకొల్లి సాంబశివరావు, విహెచ్పి జిల్లా కార్యదర్శి ఇనమనమెల్లూరి సీతారామయ్య, ఏమని బలరాం, వ్యామిజాల ప్రసన్నకుమార్ శర్మ, కోశాధికారి సాధు శ్రీనివాసగుప్తా, భైరవేశ్వరానంద స్వామి, గడ్డం శ్రీనివాసులు, పసుమర్తి వెంకటేశ్వర్లు, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, రాధా రమణగుప్తా, జంధ్యం తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ వాళ్ళ ఆదేశం అక్కడి నుంచి వచ్చింది ఎంతమందో తెలిసినా కేవలం 6,000 మంది. ఎంతమంది? కేవలం 6,000. అప్పుడు భారతదేశం జనాభా 42 కోట్లు. ఎంత? 42 కోట్ల మందిని మన డబ్బులతోటి, మన నిమ్మకాయలతోటి, మన గుమ్మడికాయలతోటి మనకు సాంబ్రాన్ని వేసిన డబ్బులు తీసుకుపోయి మన హిందూ అమ్మాయిని తీసుకొచ్చి ఈ మధ్యనే సాయిబాబా గుడి వాడికి రక్షించారట. వాడేమో ఆ కారు చూస్తూ ఉంటాడు, ఆ అమ్మాయేమో రైస్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎక్కడన్నా న్యాయం ఉందమ్మా? వాడికి లక్ష్యం బట్టే వీడి ఇక్కడ జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ ఒక్కదానికి ఆ విధంగా మీరు చేసుకోకూడదని వచ్చే సంవత్సరానికి ఇదే మాటగా మమ్మల్ని మన్నించి గౌరవించి మన దేశభక్తిని మన భారత మాతను కాపాడుకొని ఆ విధంగా మీ అంగాల్లో మీరు ఆ విధంగా చేయొద్దని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ పర్వంగా కనిపిస్తుంది. పద్మవిభూషణ్ మహాకవి గుర్రం జాషువా కవిత్వం సమాజంలోని అసమానతలను ఎత్తి చూపుతుందని పలువురు సాహితీవేత్తలు అన్నారు. జన సాహితీ ఆధ్వర్యంలో ఒంగోలు అంకమపాలెంలోని తరిమల నాగిరెడ్డి భవనంలో జరిగిన గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా జాషువా సాహిత్యం సామాజిక తాత్వికపై పలువురు జనసేన సాహితీవేత్తలు గుర్రం జాషువా సాహిత్యాన్ని ప్రశంసించారు. జాషువా కవిత్వం సామాన్య మానవునికి సైతం అర్థమవుతుందని, దీనితో పాటు పండిత పామరులను ఆలోచింపచేసే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలోని అసమానతను తన కవిత ఖడ్గంతో మహాకవి అని అన్నారు. ఆయన కవిత్వం వర్తమాన సామాజిక అంశాలను స్పృశిస్తూ మేల్కొల్పుతుందని అన్నారు. సమాజంలో హెచ్చుతగ్గులను పదునైన కవిత్వంతో ప్రశ్నించిన మహాకవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం యేసుదాసు, డాక్టర్ జీవి కృష్ణయ్య, డాక్టర్ గోవిందయ్య, డాక్టర్ నోకతోటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవడు వాసము చేయు వసుధపైనున్న భోగ సర్వస్వమునకు స్వామత వహించు. అలాగే ఓ భారత నారి కరాళ స్వార్థ ధర్మాలలో గమ్మత్తులు కనిపెట్టి స్త్రీ జగము దుఃఖంకు నివారింపుమా అని స్త్రీలకు బోధన చేస్తూ ఉన్నాడు. అలాగే మనకు తెలుసు హిందూ కోర్టు బిల్లు ప్రవేశపెట్టారు స్త్రీల స్వాతంత్ర్యాన్ని గురించి. దాంట్లో ఉంటే అందరూ బయట చాలా చక్కగా మాట్లాడారు. ఆ బిల్లుని మేము ప్రోత్సహిస్తాం, దాన్ని బలపరుస్తామని చెప్పి ఆఖరికి అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఎవడైతే చెప్పాడో వాడే దాన్ని ఓడించాడు. అప్పుడు ఆయన ఆవేదన చెంది తన పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిన సందర్భం. అంటే బయట చెప్పేది ఒకటి, రాజకీయ పరంగా లోన అనుసరించేది ఒకటి. అందుకనే జాషువా గారు చాలా చక్కగా ఈ పద్యంలో చెబుతారు. పరదాలో నిన్ను దాచిపెట్టుకొనుచు స్వాతంత్రం ఆవశ్యకమ్మర విందాక్షల కంచు వీధుల ఉపన్యాసాలు సాగించు టక్కరులే హైందవ కోడు బిల్లులకు. ఎందుకు జాషువా గురించి ఈ రోజుకి తలుచుకోవాలి? ఒక కవి బాధ్యత ఏంటి? సాధారణంగా కవులు తమ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, ఊహా ప్రపంచాన్ని, తమ మధురమైనటువంటి అలౌకిక జగత్తుకు సంబంధించిన ఆలోచనల్ని అక్షరబద్ధం చేస్తారు, కవిత్వంగా ప్రవాహంలో కలిపేస్తూ ఉంటారు. ఈ రోజుకి సమాజంలో చాలా ప్రవాహాలు అలా కొట్టుకొస్తున్న ఊసిపోకు వచ్చే కవిత్వాలు చాలా ఉన్నాయి. వాటికి కొంతమంది మొహవాటం కొద్దు తప్పనిసరి పండితులు ఆమోద ముద్రలేసి మరీ ప్రవాహంలో కలిపేస్తూ ఉంటారు. వాటిని మనం చూస్తూ ఉంటాం. జాషువా సాహిత్యం ఆ కోవకు చెందిందా? ఆ కోవకు చెందిందైతే ఇన్ని సంవత్సరాల పాటు యావత్ భారతదేశం ఆయన్ని గుండెల్లోకి ఎత్తుకుంటుందా?
ఆయన్ని మొయ్యాల్సిన అవసరం ఉందా అనేది మనం ఆలోచించాలి. సాహిత్యం ఏ దృక్పథం నుంచి పుడుతుంది? ఇందాక యేసుదాస్ గారు చెప్పారు, శ్రీశ్రీ గారు అన్నట్టు సాహిత్యం పుట్టాలి అంటే కాల్చే ఆకలి ఉండాలి, కూల్చే వేదన ఉండాలి, దరిద్రాలు దౌర్జన్యాన్ని బహిష్కరించే పాటలు తీసే పాటలు రాసే లక్ష్యం దాంట్లో నిబిడీకృతమై ఉండాలి. ఇది సాహిత్యానికి ఒక తాత్వికత. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యూటీ పార్లర్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 30 రోజుల పాటు ఒంగోలులో శిక్షణ ఇస్తామని అన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఈ రూట్ సెట్ సంస్థ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్రాస్లో ఉంది. ఇది శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపడుతుంది. ఈ సంస్థలో మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతికి 18 సంవత్సరాల పైన ఉండి 40 సంవత్సరాల లోపు ఉన్న యువతికి ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీరు మా వెబ్సైట్కి విజిట్ చేయొచ్చు, లేకపోతే మా కింద తెలుపబడిన నంబర్లకైనా మీరు కాల్ చేయొచ్చు. దీంట్లో భాగంగానే మీకు అక్టోబర్ 3వ తేదీ నుంచి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మహిళలకు స్టార్ట్ అవుతుంది. ఇది 30 రోజులు ఉంటుందండి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 30 రోజులు కోర్స్ అందిస్తారు. సో ఈ కోర్స్ టైంలో వాళ్ళకి భోజన సౌకర్యం కానీ, వసతి, హాస్టల్ ఫెసిలిటీ కానీ, ట్రైనింగ్ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. సో ఈ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు మా ఫ్యాకల్టీ నెంబర్ శ్రీ బాపూజీ నెంబర్ది 9573363141 కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోగలరు. సేవా భారతి ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా సప్తాహంలో భాగంగా చివరి రోజు నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు శ్మశాన వాటికలలో సేవలు అందిస్తున్నటువంటి కాటి కాపరులకు సన్మానం చేశారు. నగరంలోని ఆంధ్రకేసరి కాలేజీలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత ధర్మ జాగరణ సహా సంయోజక్ ఏలే శ్యామ్ కుమార్, ప్రకాశం జిల్లా ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు రాంప్రసాద్, నగర అధ్యక్షులు బత్తిన మహేష్, సేవాభారతి నెల్లూరు, ప్రకాశం జిల్లాల సేవా ప్రముఖ మల్లికార్జున, శేషారావు, డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. కొత్త సలోమన్ గారు ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. వారికి మన రైతు కాలేజీ కరస్పాండెంట్ శ్రీ రంగవన్నాథ్ గారు సన్మానం చేస్తారు. రెండో తారీఖున మేము ఆ పరిసరాల పరిశుభ్రత పాఠశాలలో అక్కడ గ్రామ ప్రజలు ఏదైతే ఆరోగ్యము మరియు పర్యావరణకు సంబంధించి 4 ఓరియంటల్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులకు కొత్త శాఖ ఎలా ప్రారంభించాలో అభిప్రాయం ఘనంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో నిన్న చేయాల్సిన కార్యక్రమం ఈరోజు ఉదయానికి మార్పు చేయడం పెద్దల యోజన ప్రకారం ఇప్పుడు చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ముందుగా శ్రీ పొట్టూరు వెంకట కుమార్ గారు చిన్న పిలుస్తాం. ఆయన రాఘవేంద్ర స్వామి గుడి మా సత్తపేటలో ఉంటుంది. దీనికి మీరు ఒకసారి గుడి చూడవచ్చు. 17 సంవత్సరాల గుడికి సేవ చేస్తూ ఉన్నారు. అద్దంకి మండలం నాగులపులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్రకు రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథుణ్ణి సుదీర్ఘ శోభాయాత్రతో సామూహికంగా సాగనంపే సామాజిక ఉత్సవం వినాయక నిమజ్జనమని హర్షవర్ధన్ అన్నారు. ఉత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, కన్నుల పండగగా జరుపుకుంటూ శుభప్రదాత అయిన వినాయకుణ్ణి సాగనంపుదామని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వేసుకో లేదంటే నీటే పోసుకో అరే తిప్పు 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 నవ్వు తిప్పు 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 అరే మావా పెగిలా అరే మావా పెగిలా చట్టేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెట్టేస్తే అరే మావా పెగిలా అరే మావా పెగిలా అద్దంకి కాకానిపాలెంలో కిసాన్ మోర్చా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ పరుచూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోవు గోషావిను గోవింద అనే కార్యక్రమం నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని, హిందూ పరిరక్షణ జరగాలని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కన్వీనర్ కొండముడి బంగారుబాబు, మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం, తమన్న శ్రీనివాసరావు, జాగర్లమూడి ఎల్లమందరావు, వెంకటేశ్వర స్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి లడ్డు ఎంతో అవశేషాలతోటి లడ్డు తయారు చేసి వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రం చేశారు. దీన్ని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం తిని ఆనందపడుతూ ఊళ్ళకి తెచ్చుకొని అందరికీ పంచుతున్నారు. అలాంటి లడ్డు కల్తీ అనేది ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. భారతీయ సనాతన ధర్మం అనేది మనకి మనిషికి ఆత్మ ఎలా అంత ముఖ్యమో మనకి మన సనాతన ధర్మానికి దేవాలయం అంత ముఖ్యం. దేవాలయాలు మనం కాపాడుకుంటూ సైబర్ నేరాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. ఎస్బిఎన్ఆర్ఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ పరిశీలించారు. అనంతరం 7th క్లాస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందుగుల వెంకట సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ ఏరువ రేవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పారు. సో ప్రజల పట్ల నేరాలపై అవగాహన ఉండాలి. సైబర్ క్రైమ్ పైన వాళ్ళకి ఏ విధమైనటువంటి జాగ్రత్త కలిగిస్తే వాళ్ళు మోసపడకుండా కూడా వాళ్ళు ఉంటారని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టారు. సో ఆ తేదీని ఆ యొక్క సందర్భాన్ని ఎవరైనా సరే గొప్పవాళ్ళు కావాలంటే కష్టపడకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. కళలు కంటే మనము నిద్రలో కనాల్సిందే కళలు, పైకేం రాలేదు. మీరు కళలుగా కనాల్సింది కష్టపడాలి. కష్టపడినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే కష్టపడింది మనం ఏమి కూడా సాధించలేమమ్మా. గుర్తుపెట్టుకోండి. రేపు కూర్చొని మళ్ళా శ్రీ సత్యానిస్లో నేటి మాట. ఈ సృష్టిలో కష్టాలు అంటూ ప్రత్యేకంగా ఏవీ ఉండవు. అన్నీ మనం వాటికి ఎదురెళ్ళి తగిలించుకున్నవే. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.